నమస్తే K24 న్యూస్ హైదరాబాద్ గాంధీ భవన్లో ప్రజావాణి కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన వెల్లడించారు. విభిన్న ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వినతులను ఆత్మీయంగా స్వీకరించిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రజల యొక్క వినతులను ప్రజా సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం. అందులో భాగంగానే ఈరోజు వినతుల యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పరిశీలించడం జరిగింది. అనేకమైనటువంటి సమస్యలు ప్రజలు ఇవాళ ప్రజాప్రభుత్వంలో ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి ప్రజలు ఇవాళ గాంధీ భవన్కి రావడం జరిగింది. అందులో చాలా మందికి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించడానికి అధికారులతో కొంతమందితో ఫోన్లో మాట్లాడి వారికి సమస్యలు పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా మిగిలిపోయేటువంటి సమస్యలు ఎక్కడైనా ఉంటే వాటిని వెంటనే ప్రభుత్వం మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు కూడా పరిష్కరించాలని అధికారులను కూడా కోరడం జరిగింది. ఎందుకంటే గతంలో ప్రజలకు ఎక్కడ కూడా వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం లేకుండా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అందుబాటులో ఉండరు, మంత్రులు అందుబాటులో ఉండరు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండరు, పార్టీ కార్యాలయాలు కూడా అందుబాటులో ఉండరు. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం అక్కడ ప్రభుత్వం తరఫున నడుపుతా ఉన్నాం. అదేవిధంగా పార్టీ తరఫున కూడా ప్రజలు గాంధీ భవన్ దేవాలయాలతో సమానంగా వాళ్ళ భావిస్తూ ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ కూడా పిసిసి అధ్యక్షులు గారి యొక్క ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం మా మీనాక్షి నటరాజన్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ గాంధీ భవన్ లో కూడా ప్రజలకు ప్రజాప్రతినిధులు ఇవాళ ఏ ప్రజాప్రతినిధులు మంత్రులు వస్తున్నారు, వారి యొక్క మంత్రులందరూ కూడా వచ్చినారు, కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినారు, ఎమ్మెల్సీలు వచ్చినారు. ఇవాళ మేము ఎమ్మెల్యేలను కూడా మాకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గాంధీ భవన్ లో కూడా ప్రజలు ఇక్కడ మా సమస్యలు పరిష్కారం గొప్ప ఆలోచన ఉంది కాబట్టి ప్రజలు ఇవాళ తండోపతండాలుగా గాంధీ భవన్ రావడం జరుగుతుంది. ఆ సమస్యలు కూడా పరిష్కరించబడుతున్నాయి. రామచంద్రరావు గారికి నిజంగానే భారతీయ జనతా పార్టీ బీసీలో మోసం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ బీసీని నువ్వు పార్టీ అధ్యక్షుని చేయకుండానే మోసం చేసినావు, రామచంద్రరావుకి ఇచ్చినావు. బీసీలో అర్హత కలిగి ఇవాళ ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇవాళ నువ్వు బీసీలకు ఇవ్వకుండా బీసీలను మోసం చేసి నీ పార్టీ. కానీ మా పార్టీ ఇవాళ మాకు విధానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలహీన వర్గాల పట్ల, దళితుల పట్ల, గిరిజనుల పట్ల, మైనార్టీల పట్ల మాకు కమిట్మెంట్ ఉంటుంది. ఆ కమిట్మెంట్ ప్రకారం మాత్రమే కాంగ్రెస్ పార్టీ విధానం కొనసాగిస్తాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు 42% స్థానిక సంస్థలు ఉద్యోగ విద్యా అవకాశాలు కల్పించాలనే గొప్ప ఆలోచనతోటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సర్వే చేసినాం. సర్వేలో వచ్చిన జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి న్యాయమైనటువంటి హక్కులు ఎత్తుండో అవన్నీ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తాం. అందులో భాగంగా మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవాళ నీకు శాసనసభలో బిల్లు పెట్టి దాన్ని ఆమోదించాం. ఆ బిల్లును తీసుకొచ్చి ఇవాళ గవర్నర్ ఆమోదించడం తెలియడానికి మేము క్యాబినెట్ లో ఆమోదం వెళ్ళి గవర్నర్ ఆర్డినెన్స్ కొరకు కూడా పంపినాం. అదేవిధంగా ఇదే చట్టాన్ని అమలు పరచమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కూడా